మీ ఇద్దరు నేను నాశనం అయిపోయాను. పెద్ద మాట అన్నాడు సరాడు. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అందులో తప్పే ఉంది. అదా ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? నాకు తెలీదమ్మా. తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇది అబద్ధం, ఈ లడ్డూలో కల్తీ జరగలేదు. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చా. ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో ఆ టెన్షన్ నాకు ఉంది రే. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మాకు అందరికీ అర్థమవుతున్న విషయం. కంట్రోల్ ఎవరు సార్? వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఎందుకంటే ఎందుకు ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద 1000 కాళ్ల మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు. ఏంటనే అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనకి సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు పాదం. దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, దురాశ పడకు, ఊకోయి. విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు. కాలు చూపే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే. పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు. ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు. అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు. నాకు నెగిటివ్ కనపడతాను నీలో. నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు నెగిటివ్ ఎనర్జీ. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ కి మాత్రమే పనికొస్తుంది. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే. కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని జగనన్న మీద దుమ్మెత్తి పోసే వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది అంటే ఏమిటి? ప్రతిష్ట కనుక దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండ నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన